హాయ్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తును సిలువ వేయబడిన స్థలానికి కపాలమనబడిన స్థలము అని పేరు ఎలా వచ్చింది? యేసుక్రీస్తు కంటే ముందే ఎవరినైనా అక్కడ సిలువ వేశారా? అంటే అవును. యేసుక్రీస్తు కంటే ముందే చాలా మందిని అక్కడ సిలువ వేసినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఆ కాలంలో సిలువ వేయడం అనేది అక్కడ ఒక సాధారణ మరణశిక్ష పద్ధతిగా ఉండేది. చారిత్రక ఆధారాల ప్రకారం సిలువ వేయడం అంటే ఆ పద్ధతిని మొదట పర్షియన్లు ప్రారంభించారని భావిస్తారు. క్రీస్తుపూర్వం 519లో పర్షియా రాజు మొదటి డేరియస్ బాబిలోన్లో సుమారు 3000 మందిని సిలువ వేయించాడు. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా టైర్ నగరాన్ని జయించినప్పుడు వేల సంఖ్యలో ప్రజలను సిలువ వేయించినట్లుగా చరిత్ర చెబుతోంది. అయితే తర్వాత వచ్చిన రోమన్లు ఈ పద్ధతిని మరింత క్రూరంగా మార్చి దాన్ని ప్రధానంగా బానిసలు, తిరుగుబాటుదారులు మరియు పౌర హక్కులు లేని వారికి ఈ శిక్షను ఉపయోగించేవారు. క్రీస్తుపూర్వం 88లో యోధారాజు అలెగ్జాండర్ జన్నాయస్ తనను వ్యతిరేకించిన 800 మందిని పరిశీలను ఒకేసారి సిలువ వేయించాడు. బైబిల్ ప్రకారం యేసును సిలువ వేసిన రోజునే ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా సిలువ వేశారు. కాబట్టి సిలువ వేయడం అనేది యేసు కంటే కొన్ని శతాబ్దాల ముందే అమల్లో ఉన్న ఒక అత్యంత అవమానకరమైనటువంటి నీచమైన శిక్ష అన్నమాట. అయితే యేసుక్రీస్తును సిలువ వేసిన ప్రదేశాన్ని గొల్గొతా లేదా కపాలమనబడిన స్థలం అని పిలుస్తారు. దీనికి సంబంధించిన ప్రధానమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి. గొల్గొతా అంటే అరామిక్ పదము. గొల్గొతా అంటే పుర్రెల స్థలం అని అర్థం. దీన్నే లాటిన్ భాషలో కల్వరి అని పిలుస్తారు. కల్వరి అన్నా కూడా పుర్రె అనే అర్థమే వస్తుందన్నమాట. ఈ స్థలానికి ఈ పేరు రావడానికి చరిత్రకారులు మరియు వేద పండితులు 3 కారణాలు చెప్తున్నారు. ఆకారం. ఆ ప్రదేశం దూరం నుంచి చూసినప్పుడు ఆ కొండ ఒక మనిషిని పుర్రెను పోలినట్టుగా ఉంటుంది. నేటికి జెరూసలేంలోని గార్డెన్ టూమ్ సమీపంలో ఈ కొండ ఉంది. అది ఆ కాలంలో నేరస్తులను సిలువ వేసే లేదా మరణశిక్షలు అమలు చేసే ప్రదేశం. అక్కడ చనిపోయిన వారి పుర్రెలు లేదా ఎముకలు పడి ఉండటం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. పురాతన క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము మొదటి మానవుడైన ఆదాము యొక్క పుర్రె ఆ ప్రదేశంలో పాతిపెట్టబడిందని నమ్ముతారు. రెండవ ఆదాముగా పిలువబడే యేసుక్రీస్తు రక్తం శిలువపై నుండి ఆదాము పుర్రె మీద పడి మానవాళికి విముక్తి ప్రసాదించిందని దీని వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక అర్థం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.